ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి అయా రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని ప్రేమించి మాకు తోడయుండి మీ కృపను చూపించి నాయన మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరచి మీ దేవదూతల కంచె కాపుదల అనుగ్రహించి ఈ ఉదయాన్నే మరొక నూతనమైనటువంటి దినములో మా అందరినీ సజీవ లెక్కల్లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి అనేకులు చూడలేకపోయినా మేము చూడగలుగుతున్నాము అంటే అయ్యా అది మా బలం కాదని, మా శక్తి కాదని గుర్తెరిగి మీరు చూపించిన కృప అని అయ్యా విశ్వాసముతో భయభక్తులతో ప్రతి బిడ్డ జీవించడానికి ఆయన సహాయము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, మేము కలిగి ఉన్న ఈ దేహము మాది కాదు అని ఈరోజు గుర్తెరిగి ఈ దేహము ద్వారా మేము పాపం చేయకుండా, వ్యర్థమైనటువంటి వాటిని ఈ దేహంలోనికి మేము పంపించకుండా, అయా చెడు అలవాట్ల వలన ఈ దేహాన్ని పాడు చేసుకొనకుండా అయా మీ సహాయము ప్రతి బిడ్డకు దయచేయండి. అయా ఈ దేహంలో ఏ పాపపు కార్యం ఉండకూడదు, ఇది పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని, ఆలయమై ఉన్నదని సెలవిచ్చినట్లుగా అయినా మేమందరము కూడా ఈ రోజున మీరిచ్చిన ఆ పరిశుద్ధతను కొనసాగిస్తూ అయా మా దేహం పైన మాకు అధికారము లేదు అని గ్రహించి జీవించుటకు కృప చూపించండి తండ్రి. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది అయితే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరిని గురించి కూడా నాయన ప్రార్థిస్తున్నాము. బిడ్డలు ఈ రోజున ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలతో అయా ప్రారంభిస్తూ ఉండంగా ప్రతి విషయంలో కూడా తండ్రి మీరే సహాయము దయచేయండి, దీవించండి. ఉన్నత స్థానంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా నిలవబెట్టుకొనండి ప్రభువా. చేస్తున్న పనులను బట్టి ప్రార్థిస్తున్నాము. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, ప్రతి పనిలోనూ ప్రతి బిడ్డను నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి. వారికి ఆటంకంగా ఉన్న మనుష్యులను, ఆటంకంగా ఉన్న పరిస్థితులను వారి ఎదుట నుంచి తొలగించండి ప్రభువా. అయా ఆగిపోయిన పనులు కూడా ఈ రోజున మీ కృపను బట్టి మరలా పునఃప్రారంభించబడే కృప చూపించండి అయా. అదే విధంగా క్రొత్తగా ఈ రోజే కార్యాలు ప్రారంభిస్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వ్యాపారాలు